ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. లోక సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుండని వారితో అనిరి. హల్లెలూయా. యేసు ప్రభువారు గురువారం సాయంత్రం అరెస్ట్ చేయబడ్డారు. గురువారం రాత్రి అంతా కూడా ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చబడింది. శుక్రవారం ఎర్లీ మార్నింగ్ 6 గంటల నుంచే సిలువయాగం ప్రారంభించబడింది. కొరడాలతో కొట్టడం ప్రారంభించబడింది. 9 గంటల సమయానికి గొల్గతా అనే కపాలం అనే స్థలం యొద్దకు కలవరి కొండ మీదకి యేసు ప్రభువును తీసుకొచ్చి సిలువేశారు. 3 గంటల సమయం వరకు సిలువయాగం జరిగింది. అక్కడి నుంచి అరిమతయపు యోసేపు సమాధిలో యేసు ప్రభువారు సమాధి చేయబడ్డారు. హల్లెలూయా. అది శుక్రవారం సాయంత్రానికి కల్లా యేసు ప్రభువారు సమాధిలో పెట్టబడ్డారు. దానికి ఒక పెద్ద రాయి బోర్లించారు. అక్కడ ఒక పెద్ద రాయి బోర్లించడం మాత్రమే కాక పెద్ద పెద్ద గొలుసులతో సంఖ్యలతో ఆ రాయి ఏ మనుషుడు కూడా కదపలేనంత బలముతో దాన్ని బంధించి అక్కడ కొంతమంది సైనికులు కాపలా పెట్టి ఎక్కడ వారు అక్కడికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. శుక్రవారం అయిపోయింది, శనివారం అయిపోయింది. ఆదివారం రోజున తెల్లవారుజామున మగ్దలేని మరియా మరి యొక్క కొంతమంది వాళ్ళ అనుచరులు కొంతమంది ఒక గుంపుగా యేసు ప్రభు యొక్క దేహం మీద, యేసు ప్రభు యొక్క సమాధి మీద సుగంధ ద్రవ్యాలను సెంతులను పోయడానికి, యేసు ప్రభు సమాధిని దాన్ని అలంకరించడానికి, ఘనపరచడానికి వాళ్ళందరూ కూడా వేకుజామనే చీకటి ఉండగానే వాళ్ళందరూ కూడా వస్తూ ఉండగా సమాధి కాడికి వచ్చారు. సమాధి కాడికి వచ్చేసరికి వారందరూ కూడా విభ్రాంతులు ఉందనే ఇష్యూ ఏంటంటే యేసు ప్రభు సమాధి తెరబడి ఉంది. ఏ మనుషుడు కూడా చేతులతో లాగలేనంత పెద్ద బండరాయిను దాన్ని అక్కడ పెట్టి పెద్ద పెద్ద ఇనప సంఖ్యలను దాన్ని బంధించే. హల్లెలూయా. వీళ్ళందరూ వచ్చేసరికి ఆ రాయి బోర్లించబడి ఉంది. ఆ రాయి పక్కకి వెళ్ళిపోయింది. లోపల చూస్తే యేసు ప్రభువారు లేరు. అక్కడున్న వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నప్పుడు భయపడుతున్నప్పుడు వారి మధ్యలోనికి ఇద్దరు దేవదూతలు వచ్చి అంటున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. 7వ వాక్యంలో అదే రాయబడింది. లూకా సువార్త 24:7లో మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి. అప్పుడు హల్లెలూయా వారు ఆయన మాటలను జ్ఞాపకం చేసుకునిరి. హల్లెలూయా. చేసుకున్నారు. చేతుల తల్లి చెప్పండి. అంటే ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకుందాం. యేసు ప్రభు యొక్క సమాధి తిరిగి లేపబడటం లేదు. యేసు ప్రభు వారు పునరుత్థాన శక్తితో లేపబడి ఇప్పటికి 2024 సంవత్సరాలైంది. చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు వారు మనందరి కోసం ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఇప్పటికి 2024 సంవత్సరాలు అయిందండి. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరాలలో కూడా ఈ రోజున మనుషులు సంఘం ఎలా ఉంది అంటే రకరకాల భయముల చేత, కలవరముల చేత బంధించబడి ఉంది. ఒక మనుషుడి జీవితంలో ఉన్న భయాన్ని యేసు ప్రభు సిలువ ఆ రోజున తొలగించి పునరుత్థాన శక్తితో తిరిగి లేచిన యేసు ప్రభు హృదయాలలో కరుడు కట్టిన భయాన్ని, వ్యక్తిగత జీవితంలో బంధించబడిన భయాన్ని పారద్రోలి మరణ భయం కావచ్చు, వ్యాధుల భయం కావచ్చు, రోగ భయం కావచ్చు, ఏ రకమైన భయం కావచ్చు, ప్రతి భయాన్ని యేసు ప్రభు వారు తొలగించి మనుషులందరికీ కూడా విజయాన్నిచ్చి నేను ఎలా వెళ్ళానో అలానే మరలా వస్తానని యేసు ప్రభు మనకు వాగ్దానం చేశారు. హల్లెలూయా. అందుకనే చిన్నమంద మీరు భయపడకుడి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అని చెప్పి యోహాను పత్రికలో మనం చదువుతున్నాం. శిష్యులందరూ కూడా యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు అందరూ కూడా భయపడ్డారు, విస్మయం ఉందారు. ప్రభువా మమ్మల్ని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతే మేము ఎలా బ్రతకాలి, ఈ లోకంలో ఎలా జీవించాలి, నీ సేవ ఎలా చేయాలి, నీ సువార్త ఎలా ప్రకటించాలి. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పారు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను అని నమ్మండి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి మనకు దేన్ని తీసుకొచ్చిందంటే గొప్ప జయాన్ని తీసుకొచ్చింది, గొప్ప విజయాన్ని తీసుకొచ్చింది. లోకస్తులలాగా మనం ఉండకూడదు. లోకస్తులకి నిరీక్షణ లేదు, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఎందుకంటే మన దేవుడు మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, శాపాన్ని జయించాడు. యేసు ప్రభు జయించిన జయము మన మీదకి వచ్చింది.
అధికారము మన మీదకి వచ్చింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనందరూ ఎవరు అంటే రాజులైన యాజక సమూహం, దేవుని శిష్యులం, దేవుని ఆత్మచేత నడిపించబడే ఒక సమూహం. మనం ఈ లోకంలో దేనికి కూడా భయపడడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు భయపడ్డావు అంటే దేవుని దత్తపుత్రాత్మతో నింపబడకుండా దాశుపాత్మతో నింపబడ్డావు అన్నమాట. హల్లెలూయా. దేవుడు ఎంతో పునరుత్థాన శక్తితో తిరిగి లేచి ఆ విజయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ మన వాక్యంలో మనం చదివాం, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు సమాధి వద్దకు వచ్చినప్పుడు సమాధి తెరవబడుట ఉండుట చూచి వీళ్ళందరూ భయపడ్డారు. హల్లెలూయా. ఎందుకు భయం కలిగింది? ఇప్పుడు మనం మంచి వాక్యంలోనికి వస్తున్నాం. హల్లెలూయా. వీళ్ళందరికీ భయం కలగడానికి కారణం ఏంటి? అపోస్తులందరూ కూడా ఎక్కడో అక్కడ చల్లాచెదిరైపోయి యేసు ప్రభు అరెస్ట్ చేయబడిన తర్వాత, సిలువేయబడిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత ఒక్క అపోస్తులుడు కానీ ఒక్క శిష్యుడు కానీ ఈదుల్లోనికి రాటల్లా, సందులోనికి రాటల్లా. అందరూ గప్చప్ అయిపోయారు, అందరూ దాక్కుంటున్నారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి, తల్లి చెప్పండి. అందరూ దాక్కుంటున్నారు, అందరూ సైలెంట్ అయిపోయారండి. ఎవరు ఎందుకు దాక్కున్నారు, ఎందుకు సైలెంట్ అయిపోయారంటే భయం. దాక్కుంటున్నారు, వారి ముఖం ఎవరికి కనబడతారు. ఎందుకంటే తెలుసా, యేసు ప్రభుని చంపారు కాబట్టి. ఒకవేళ యేసు ప్రభు శిష్యుని నేను కూడా అని చెప్తే నన్ను కూడా చంపేస్తారు. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా భయంతో దాక్కుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే భయం. అమ్మో, యేసు ప్రభు సమాధిలో యేసు ప్రభు శరీరం లేదు, ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. హల్లెలూయా. వాళ్ళందరికీ ఏం కలిగిందంటే భయం కలిగింది. భయం ఎందుకు వచ్చింది చెప్పండి? భయం ఎందుకు వచ్చింది? వారు వాగ్దానాన్ని మరిచారు. హల్లెలూయా. చేతులెత్తండి చెప్పండి. ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్, ఒక వ్యక్తి జీవితంలో భయం ఎప్పుడు వస్తుంది అంటే నిరీక్షణను ఎప్పుడు కోల్పోతాడు, విశ్వాసంలో నుండి ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాడు, దేవుని సన్నిధిని, సేవకులను, దేవుణ్ణి ఒక వ్యక్తి విడిచిపెట్టడానికి కారణం భయమే. హల్లెలూయా. అందుకనే 365 రోజులు కదా సంవత్సరానికి, రోజుకు ఒక మారుగాడికి నూతన నిబంధనలో లేదా ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ అంతట్లో కూడా భయపడకూడని రోజుకు ఒక మారు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళు భయపడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని మాటను మరిచితిరి. హల్లెలూయా. ఒకటి, వాగ్దానాన్ని మరిచారు. యేసు ప్రభు అరెస్ట్ చేయకబడక ముందే, యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడే శిష్యులందరినీ కూడా ఒక బండ మీద కూర్చోబెట్టి, నేను మనుషులందరూ కొరకు అప్పగించబడతా. తెలుగులో చెప్పారు ఆయన, సారీ ఆయన లాంగ్వేజ్లో ఆయన చెప్పారు. ఆయన వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిగా చెప్పారు ఆయన. హల్లెలూయా. నన్ను మనుషులు పట్టుకుంటారు, నన్ను బంధిస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను కొడతారు, నన్ను సిలువేస్తారు, నన్ను చంపుతారు. నేను సమాధి చేయబడి సమాధులు 3 రోజులు ఉంటా, తర్వాత నేను తిరిగి లెగిస్తాను. ఈ మాటను శిష్యులకు చెప్పారు యేసు ప్రభు. హల్లెలూయా. వినాలి జాగ్రత్తగా. ఎప్పుడైతే ఈ మాటను వీళ్ళు మరిచిపోయారో, హల్లెలూయా, భయం కలిగింది. ఈ రోజున మన జీవితంలో, మన కుటుంబంలో ఎందుకు భయం కలుగుతుంది? దేవుని వాగ్దానాలు మర్చిపోతున్నాం. నీ అప్పు కంటే దేవుని మాట గొప్పది కాదా? నీ రోగము కంటే దేవుని మాట గొప్పది కాదా? మనుషుల మాటల కంటే దేవుని మాట గొప్పది కాదా? మనుషులు ఎవరో ఏదో అన్నారని నీ జీవితం అయిపోయిందని, నీ బ్రతుకు అయిపోయిందని, నీ అప్పు తీరదని, నీ రోగం పోదని ఎవరో నరమాత్రులు, డాక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, గొప్పలు కావచ్చు, వాళ్ళందరూ మనుషులే కదా. ఎవరో నరమాత్రులు అన్న మాటలను మనం ఎక్కించుకుని దేవుని మాటను చిన్నగా చూసి దేవుని విశ్వాసాన్ని మనం చిన్నగా మార్చేసుకుని భయపడిపోతూ ఉంటాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనుషుల మాటలు కాదు మనం కేంద్రీకృతం చేసుకోవాల్సింది, మనుషుల మాటలు కాదు మనం ఆధారం చేసుకోవాల్సింది దేవుని మాటను, దేవుని వాగ్దానాన్ని. యేసు ప్రభు సమాధిని అలంకరించడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చిన వీళ్ళకి యేసు ప్రభు తిరిగి లేచాడు అనే విషయం కనుక గుర్తొస్తే వీళ్ళు ఏడ్చేవాళ్ళు కాదు, వీళ్ళు భయపడేవాళ్ళు కాదు. ఆ విషయం మర్చిపోయారు. ఈ రోజున ఎందుకు ఏడుస్తున్నావు? ఈ రోజున పునరుత్థాన శక్తితో దేవుడు లేచాడు కదా, నిన్ను ఏడవడానికి లేచాడా? నిన్ను ఏడిపించడానికి లేచాడా? నిన్ను ఓటంలో ఉంచడానికి లేచాడా? ఆయన లేచినప్పుడు మరణము దాని ముళ్ళు విరిగిపోయింది, మరణము దాని బలము, దాని పునాదులు కదిలిపోయింది, అపవాది వాడి బలము ఓడిపోయింది. ఈ రోజున యేసు ప్రభు జయంతో లేచాడు. ఆ జయముకు అర్హత కలిగిందాను నీవే. నిన్ను జయంతో నింపడానికే, నిన్ను అధికారంతో నింపడానికే, సొమ్మశీలను నీ బ్రతుకును బలముతో, శక్తితో దృఢంగా కట్టడానికి యేసు ప్రభు వారు తిరిగి లేచారు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎందుకు భయపడుతున్నావు తెలుసా? ఇప్పుడు కాదు ఈ జయము, 2024 సంవత్సరాల కిందటే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు జయాన్ని ఇచ్చాడు. బతికున్నారా?
యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? జయం ఇచ్చాడు. ఓటమి లేదు, నేను ఓడిపోను. అందుకే యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. పాతవి గతించును, సమస్తము ఎవ్రీథింగ్ నూతనమైనవి. హల్లెలూయా. ఈరోజు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? కడుపులో గడ్డ ఉందని బాధ, గర్భఫలం లేదని బాధ, వివాహం కాలేదని బాధ, ఉద్యోగం లేదని బాధ, సంపాదన చాలట్టలేదని బాధ, అప్పులు తీరటలేదని బాధ, వ్యాపారం పోయిందని బాధ. హల్లెలూయా. నిజమే, నీకు బాధ ఉంది, నీకు నష్టం జరిగింది, కృంగిపోయాను. నేను కాదనటల్లా, నువ్వు అక్కడే కూర్చుంటే ఎలా? నీ విశ్వాసం ఎక్కడా? నువ్వు పడిపోయిన చాటుకి దేవుడిని పిలవా? దేవుడు జయాన్ని ఇవ్వడానికి నీ ఎద్దకు వస్తాడు కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ భయపడ్డారు, విభ్రాంతి నొందారు. ఎందుకు భయపడ్డారు అంటే వాగ్దానం మర్చిపోయారు. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని మరలా దేవుని దూతలు గుర్తు చేస్తున్నాయి. ఈరోజు సేవకుడు తన దూతలాగా మీ వాగ్దానాలు గుర్తు చేస్తున్నాడు. మీరు ఓడిపోవడానికి దేవుడు ఇష్టపడతల్లా. హల్లెలూయా. మీకు వాగ్దానం దేవుడు ఎందుకు ఇచ్చాడు? దాన్ని నెరవేర్చడానికి ఇచ్చాడు. దేవుడు దీన్ని దర్శనంతో ఎందుకు నింపుతున్నాడు? కళతో ఎందుకు నింపుతున్నాడు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడే రీతులు చాలా రీతులు ఉంటాయి. హల్లెలూయా. ఒకటి, ఇలాగా నీ దైవజనుడితో లైవ్ లో దేవుడు నేరుగా నీతో మాట్లాడతాడు, ఒక రకం. హల్లెలూయా. రెండోదిగా, నువ్వు వాక్యం చదువుకుంటున్నప్పుడు వాక్యంతో డైరెక్ట్ గా నీ హృదయ ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడుతాడు. వాక్యం చదువుతుండగానే నీకు శరీరం అంతా వైబ్రేట్ అవుతూ ఉంటది, వాక్యం నేను గుచ్చుతూ ఉంటది, నీ మనస్సు నీకు చెప్పుద్ది. దీని ఏమంటారు? మనస్సాక్షి. నీ మనస్సాక్షి సాక్ష్యం చెప్పుద్ది, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలా నీ మనస్సాక్షి నీకు చెప్తున్నప్పుడు నీ శరీరం రియాక్ట్ అవుతూ ఉంటది. నీకు తెలియకుండా నీ కన్నులంతా కన్నీళ్లు కారుతూ ఉంటాయి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తున్నాడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించాలి. అంటే దేవుడు మాట్లాడే రీతులు చాలా రీతులుగా ఉంటాయి. కొంతమంది దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నప్పుడు, సేవకుడి ద్వారా మాట్లాడుతున్నప్పుడు దాన్ని గ్రహించలేనప్పుడు నీ అంతటా నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో నుండి దేవుడు నీతో మాట్లాడతాడు. దాన్ని కూడా ఒకవేళ నువ్వు గ్రహించలేకపోతే ఏదో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రార్థనలో నుండి దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తాడు. దేవుడు చేయబోతున్నది, దేవుడు నీకు తోడై ఉన్నది, దేవుడు నీకు ఏదైతే బయలుపరచాలనుకున్నాడో అది దర్శనములో దేవుడు నీకు చూపిస్తాడు. ఒకవేళ అది కూడా నువ్వు కనుగొనలేకపోతే కళ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు ఆ దైవజనుడు పోలికలో నుండి నీతో మాట్లాడాడు. అంటే దేవుడు మాట్లాడే విధానాలు చాలా రీతిలో ఉంటాయి. హల్లెలూయా. వీళ్ళతో దేవుడు కళతో చెప్పలా, దర్శనంతో చెప్పలా, డైరెక్ట్ గా సజీవంగా యేసుప్రభు వారి సమాధికి అప్పగించబడక ముందు సజీవుడిగా ఉండి సమాజంలో సంచరిస్తున్నప్పుడే ఎదురు బదులు నిలబడి చెప్పాడు, అరే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నన్ను మనుషులు అరెస్ట్ చేస్తారు, నన్ను సిలివేస్తారు, నన్ను చంపేస్తారు, 3 రోజులు సమాధిలో పాతి పెడతారు, 3వ రోజు నేను తిరిగి లెగిస్తాను. యేసుప్రభు ఇది చెప్పారు. ఈ విషయం మర్చిపోయారు వీళ్ళు, అందుకే వీళ్ళకి భయం కలిగింది. ఈ రోజు నీ భయాలన్నిటికీ కారణం ఒకటి ఏంటో తెలుసా? నువ్వు దేవుని మర్చిపోయావు. నువ్వు దేవుని మీద విశ్వాసం మర్చిపోయావు. నువ్వు దేవుని మీద ఎప్పుడైతే విశ్వాసాన్ని తొలగించి మనుషుల వైపుకు నీ విశ్వాసాన్ని మరలుస్తావో అప్పుడే ఆటోమేటిక్ నీ జీవితంలో భయం కలుగుతుంది. అదవుతుందా? ఎందుకయ్యా మీరు భయపడడానికి దాస్యపాత్మ పొందలేదు, మీరు దేవుని దత్తపుత్రాత్మ, తండ్రి దత్తపుత్రాత్మ మీరు పొందారు. తిమోతి పత్రిక సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, మీరు భయపడేవారైతే, నా వల్ల ఏమీ కాదు అని అనుకుంటే మీరు దేవునికి పనిచేయరు. హల్లెలూయా. నేనైతే ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుణ్ణి. మీ గురించి నాకెందుకు, నా గురించి నేను చెప్పుకుంటున్నానని పౌలు గారు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ రోజు శ్రమ దినమున చాతకాని వాడిగా నేనుండి కృంగిపోతే నేను చాతకాని వాడిని అయిపోతా. నేను మాత్రమే కాక నేను సేవించే దేవుణ్ణి కూడా చాతకాని వాడిని చేసేస్తాను. అలా నువ్వు ఉండటం దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. ఈరోజు భయం, అప్పులు భయం తీసుకొస్తున్నాయేమో, అనారోగ్యం భయం తీసుకొస్తుందేమో, నీ ఒంటిలో ఉన్న షుగరు, నీ ఒంటిలో ఉన్న బీపీ, నీ ఒంటిలో ఉన్న రోగం, హల్లెలూయా, భయాన్ని తీసుకొస్తుందేమో. షుగర్తో మాట్లాడు, బీపీతో మాట్లాడు, నార్మల్కి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఆ పరిస్థితి, అప్పులు ఉన్న పరిస్థితి నీకు కలవరం తీసుకొస్తే ఆ పరిస్థితితో మాట్లాడు. మోకాలు వేయి, దేవుని సన్నిధిలో చేతులెత్తు. హల్లెలూయా. దేవునితో మాట్లాడతాడు. దేవుడు నిన్ను ధైర్యంతో నింపుతాడు. భయమో అనేది మనలో ఉండడానికి వీల్లేదు. భయపడడానికి మన దాస్యపాత్మను పొందలేదు. వీళ్ళు ఎందుకని భయపడ్డారంటే వాగ్దానాన్ని మర్చిపోయారు, దేవుని మాటను మర్చిపోయారు. అందుకని దేవుని దూత జ్ఞాపకం చేస్తుంది, పాపిష్టులైన మనుషులకి హల్లెలూయా యేసుప్రభు అప్పగించబడతాడని.
ఆయన సిలువేస్తారని, ఆయన మరణ తిరిగి లెగిస్తాడని విషయాలు ఆయన మీతో చెప్పింది కదా. ఆ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. లూకా సువార్త 24 వాక్యం నుంచి 6 వాక్యం వరకు వచ్చిన అందరి పేర్లు ఉన్నాయి అక్కడ. హల్లెలూయా. ఆదివారం తెల్లవారుచుండగా స్త్రీలు తమ సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి చూచి లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందుని గురించి వారికి ఏమీ తోచకుండగా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, వారికి ఏమీ తోయట్లేదండి. భయం కలిగింది వాళ్ళకి ఏం తోయట్లే, కాళ్ళు చేతులు ఆడతల్లా, టెన్షన్ మొదలైంది. హల్లెలూయా. వాళ్ళు విభ్రాంతి నొందారు. ఏం చేయాలో తోచలేదంటే అర్థమేంటి? విభ్రాంతి నొందారు. హల్లెలూయా. ఈరోజు అప్పుల్లో ఉన్నాం, ఏం చేయాలో తోచట్లేదా? రోగంతో ఉన్నాం, ఏం చేయాలో తోచట్లేదా? ఏమి చెయ్యని, ఏం చేయాలో తోచలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి. హిజ్కియాకి ఏం కలిగింది? భయం కలిగింది. ప్రవక్త వచ్చి నువ్వు చచ్చిపోతావు, ఇంటిని సిద్ధపరచుకో. హల్లెలూయా. ఏం చేయాలి? ఇంటిని నువ్వు సిద్ధపరచుకో. ఆమేన్. ఏం చేశాడు హిజ్కియా? ఏం చేశాడు? ఒంటరిగా కూర్చుని ఏం చేశాడు? హల్లెలూయా. దేవుని దగ్గర చేతులు ఎత్తాడు. దేవుని దగ్గర చేతులు ఎత్తావా? ఏ మనుషుల ముందు ఇలా చాపవు. దేవుని దగ్గర చేయతలేదా? అందరి దగ్గర అడుక్కోవాలి. హల్లెలూయా. సన్హెరీబు రాజు వచ్చి నీ అంతు చూస్తానన్నాడు హిజ్కియాని. నీ బలం ఎంతో నా బలం ఎంతో చూసుకున్నారు, రా పోరాడుకుందాం అనుకున్నాడు. హిజ్కియాకి తెలుసు సన్హెరీబు నేను ఎదిరించలేనని. అష్షూరు రాజు అయిన సన్హెరీబు నేను ఎదిరించలేను, ఈ విషయం నాకు తెలుసు. దేవుని సన్నిధిలో మరలా చేయెత్తాడు. అప్పు నేను అణగదొక్కుతున్నప్పుడు, రోగము నేను అణగదొక్కుతున్నప్పుడు, అవమానాలు, ఒంటరితనము నేను కృంగదీస్తున్నప్పుడు, ఏదైతే ఏ ప్రభావం అయితే నీ మీద పడి భక్తిలో ఎదగనవ్వకుండా, ఆధ్యాత్మిక జీవితంలో ఎదగనవ్వకుండా, దేవునితో సహానుభవం కలిగి నడవనవ్వకుండా, పరిశుద్ధాత్మలో పాలుపంపులు పొందనవ్వకుండా, ఫలాలతో నింపబడకుండా, కృపావరాలు పొందనవ్వకుండా అడ్డుపడుతున్న బలహీనతలు, హల్లెలూయా, దేవుని ముందు పెట్టగలిగితే, ముందు బలవంతుణ్ణి నువ్వు బంధించగలిగితే, బలవంతుణ్ణి దేవుని ముందుకు తీసుకొచ్చి వాడిని యేసు నామములో బంధించగలిగితే నీ పని సులువు అవుతుంది. హల్లెలూయా. ఈరోజు ఎందుకు వాగ్దానాలు మర్చిపోతున్నారు సార్? వాగ్దానాలు ఎందుకు మర్చిపోతున్నారు? దేవుడు అబద్ధికుడా? దేవుడు వాగ్దానం ఇచ్చి దేవుడు నెరవేర్చేవాడు కాదా? సమయములన్నీ కూడా ఆయన స్వాధీనంలో లేవా? నువ్వు దేవుని మాటను నమ్మి గమ్ముగా ఉండగలిగితే, దేవుడు తన సమయం వచ్చినప్పుడు ఆ మాటని జ్ఞాపకం చేసుకుని దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. సమాధి కాడికి వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు భయపడ్డారంటే, ప్రాముఖ్యంగా వాళ్ళు ఏం మర్చిపోయారు చెప్పండి? దేవుని వాగ్దానాన్ని మర్చిపోయారు. హల్లెలూయా. నేను ఇంకో విషయాన్ని గుర్తు చేస్తాను. సాతానుగాడు ఎంత శక్తిమంతుడో ఒక మాట చెప్తాను వినండి. హల్లెలూయా. మనందరము దేవుని పిల్లలమని పేరు మాత్రం ఉంటుంది, కానీ ఆయన శక్తిని ఆశ్రయించలేని స్థితిలో మనం ఉన్నాం. హల్లెలూయా. సాతానుగాడు ఎంత చురుకుగా, ఎంత వేగంగా మన జీవితాలను పతనం చేయడానికి ఆడు పనిచేస్తున్నాడు. ఒక మాట చెప్పనా? ఒకసారి మత్తయి సువార్త తెరవండి. ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము 62, 63 వాక్యాలు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త అందరూ తెరిచారా? 27వ అధ్యాయం తెరవండి. 26వ వచనం చూడండి, 62వ వచనం చూడండి ఒకసారి. 62వ వచనం, 62వ వచనంలో, మరణాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచుదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయు ఆజ్ఞాపించుము. హల్లెలూయా. ఆ కింద రాయబడింది, వాడి శిష్యులు ఆయన ఎత్తుకెళ్ళిపోయి మా ప్రభు పునరుత్థానుడే లేచారని చెప్పి వాళ్ళు చాలా అడబడి చేస్తారు. కాబట్టి మనం ఇప్పుడే హల్లెలూయా ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళ శిష్యులు అక్కడికి వెళ్ళక ముందే మన సైనికుల్ని అక్కడికి పంపించి ఏం చేయాలి? సమాధికి కాపలా ఉండాలి. హల్లెలూయా. చూడండి, శత్రువు వాగ్దానం ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు. నీ వాగ్దానం ఏంటి? దేవుడు నీ జీవితంలో ఏం చేద్దాం అనుకున్నాడు? దేవుడు నీ బ్రతుకులు ఏం చేస్తానని వాగ్దానం చేశాడు? ఏంటి దేవునికి నీకు ఉన్న కమ్యూనికేషన్? ఏంటి దేవునికి నీకు ఉన్న బాండింగ్? అంటే ఈ రోజున ప్రశ్న మార్కుతో మొహమేసి చూస్తావు, నువ్వు క్వశ్చన్ మార్క్తో మొహమేసి చూస్తావు. ఏముంది? ఏం లేదండి, ఆదివారం చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను, ఇంటికాడ ఏదో చిన్న ప్రార్థన చేసుకుంటున్నా, నా పనులు నేను చూసుకుంటున్నాను, నా భర్తని నా బిడ్డల్ని నేను చక్కగా కట్టుకుంటున్నా, వెళ్ళిపోను. ఇదే జీవితం అనుకుంటున్నాను. హల్లెలూయా.
ఆయనతో పాటు నడిచిన వారు, ఆయనతో పాటు తిరిగినవారు, ఆయనతో పాటు తిరిగిన వారు, ఆయన మాటలు విన్నవారు, ఆయన సువార్త విన్నవారు అందరూ కూడా శిష్యులు. హల్లెలూయా. నేను పునరుత్థాన శక్తితో తిరిగి లేగిస్తానని శిష్యులకు చెప్పారు. శిష్యులు ఆయన మాట మర్చిపోయారు. కానీ అపవాది చూసారా, విరోధులు చూసారా, పరిచయాలు చూసారా, ఆయన 3వ దినాన తిరిగి లేగిస్తాడని ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు చెప్పాడు. అంటే ఆయన భూమి మీద సువార్తలు ప్రకటిస్తున్నప్పుడు ఒక దినాన్ని నేను విన్నా, యేసు ప్రభు మరణించిన తర్వాత నేను 3వ దినాన్ని తిరిగి లెగిస్తానని ఆయన చెప్పాడు. ఆ మాట మాకు గుర్తుకుంది. కాబట్టి ఆయన ఒకవేళ నిజంగా లెగిస్తాడేమో. హల్లెలూయా. కాబట్టి ఆ సమాధికి కాపలాగా మన శిష్యులు పంపేద్దాం అని చెప్పి అక్కడ ఉన్న పరిసయ్యులు, హల్లెలూయా, జ్ఞానులు ముందుగానే ఆలోచించారు. అంటే ఆలోచన చేయండి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఎంత జయాన్ని ఇస్తాడో నీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే నీ నేత్రాలు ముయ్యబడి ఉన్నాయి కాబట్టి నువ్వు చూడలేకపోతున్నావు. అపవాదికి తెలుసు. నువ్వు ప్రార్థన చేస్తే, కష్టంలో దేవుని కొరకు నిలబడితే ఎంత గొప్ప విజయము దేవుడు నీకు ఇస్తాడో నీకు తెలియట్లా. అపవాదికి తెలుసు. అందుకనే వాడు నేను ప్రార్థన చేయనివ్వకుండా, హల్లెలూయా, సమయానికి మందిరానికి రానివ్వకుండా, టయానికి ఇంట్లో మోకాలు వేయనకుండా అన్ని సమయానికి చేస్తారు. చూడండి, భోజనం చేసేటప్పుడు టైము, టిఫిన్ చేసేటప్పుడు టైము, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టైము, స్కూల్కి పిల్లలు పంపించేటప్పుడు టైము, ప్రతి పనికి టైం ఉంటుంది. కానీ ప్రార్థనకు టైం ఉందా? దేవుని మందిరానికి టైం ఉందా? వాక్యం చదవడానికి టైం ఉందా? దేవునితో మాట్లాడడానికి టైం ఉందా? అన్నిటికీ టైం ఉంటుంది, కానీ దేవుని దగ్గర మాత్రం నీకు టైం లేదు. అంతే, వంచుకుడి చేతిలో నువ్వేం చేయబడుతున్నావు? అణిచివేయబడుతున్నావు. ఆదివారం పూట చర్చ్ మానేస్తారు కొంతమంది. ఎందుకు చర్చ్ మానేస్తామంటే ఏదో పనని చెప్తారు. వ్యభిచారం చేయడం ఎంత పాపమో, నరహత్య చేయడం ఎంత పాపమో, దొంగతనం చేయడం ఎంత పాపమో. ఆదివారం దేవుని సన్నిధానం అనడం అంతే పాపం కాదా? 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ ఇది కాదా? దేవునికి సంబంధించి ఆజ్ఞలలో ఇది. హల్లెలూయా. 10 ఆజ్ఞలలో 6 మనుషునికి అయితే 4 దేవునివి కదా. నేను ఏర్పాటు చేసుకున్న విశ్రాంతి దినమును పరిశుద్ధముగా మీరు ఆచరించవలను. నా మందిరములో మీరు హృదయాలు కుమ్మరించి ఆత్మతో సత్యంతో మీరు ఆరాధన చేయాలి. లేవే కాండంలో రాయబడిన మాట ప్రకారం ఆ దినాన ధర్మశాస్త్రమును ఆచరించకుండా ఎవరైతే పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించకుండా వారి పనులకు వెళ్తారో వాళ్ళని ఆ రోజున రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. ఈ రోజున కూడా అది ఉంటే భలే ఉండేది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నేను ఇంకో మాట చెప్తాను, ఎవరు బాధపడకుండా స్ట్రైట్ గా చెప్తాను. హల్లెలూయా. ఆదివారం పూట దేవుని మందిరాన్ని విడిచి, దేవుని సన్నిధిని విడిచి ఏ పని నిమిత్తం అయితే నువ్వు ప్రయాణం అయ్యావో, ఆదివారం పూట దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఏ పనినైతే పూనుకున్నావో ఆ పని ఆగిపోతుంది. ఆ పని జరగదు. దాంట్లో నీకు వ్యతిరేకతలు కలుగుతాయి, దాంట్లో నీకు ఇబ్బందులు కలుగుతాయి. అది నువ్వు ఎగ్జామ్ రాస్తావా, ఫెయిల్ అయిపోతావు. ఉద్యోగానికి వెళ్తావా, ఫెయిల్ అయిపోతావు. రోడ్డు మీదకి వెళ్తావా, లారీ ఎక్కేస్తుంది. జాగ్రత్త. దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడు కూడా నేను నిర్లక్ష్యం చేస్తాడు. దేవుడు వాక్యం చెప్తుంది కదా, ఎవడైతే నన్ను నిర్లక్ష్యం చేస్తా నేను వాడిని నిర్లక్ష్యం చేస్తాను. దేవుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఇశ్రాయేలును కాచువాడు కునుకక నిద్రించక కంటి రెప్పలాగా ఆయన మనల్ని కాపాడుతుంటే, ఈరోజు దేవుడు తినటానికి ఉండటానికి తక్కువ చేయకుండా దేవుడు ప్రతి నిత్యము కూడా నిన్ను కాచి కాపాడుతుంటే అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుని సన్నిధికి సమయం ఉండదా? ఆదివారం పూట 2 గంటలు దేవుని సన్నిధిలో కూర్చొని దేవునితో మాట్లాడి దేవుని వాక్యం విని వెళ్తే అంత ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతం కలిగే సన్నిధి, సమాధానం ఇచ్చే సన్నిధి, నిబ్బరము నెమ్మదిని కలగజేసే సన్నిధి. అందుకే ఆయన మాట వినుట ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్న వారందరినీ కూడా ప్రేమతో హెచ్చరిస్తున్నా, మరలా చెప్తున్నా, ఆదివారమున దేవుని సన్నిధిని, దేవుని సమయాన్ని దొంగిలించే దొంగలారా, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఆయన సమయాన్ని దొంగిలించావా? ఆయన క్రమానికి వ్యతిరేకంగా నువ్వు నడిచావా? ఒక దినమున ధవల సింహాసనం మీద దేవుడు కూర్చుండటం ఖాయము, ఆయన ముందు నువ్వు నిలబడటం ఖాయము. నీ సమయముల గురించి దేవుని ఎదుట నీవే లెక్క చెప్పాలి. ఈరోజు ఈ మాటలు నేను చెప్తే నేను నేరస్తునైపోతా, నేను దోషనైపోతా. అలా చెప్పకూడదు. వాక్యమే చెప్పి వెళ్ళిపోవాలి, గద్దించకూడదు. హల్లెలూయా. గద్దింపుకు లోబడిన వాడికి ఏమవుతుంది? గద్దింపులు పట్టించుకున్న వాడికి ఏమవుతుంది? గద్దింపు లోబడిన వాడు ఏమవుతాడు? హల్లెలూయా. కాపరి చుట్టూరు కాంపౌండ్ వేసి
ఎక్కడ నువ్వు ఉండాలి. ఏదన్నా ఒక అడుగు అటు ఇటు పడిందనుకో, ఆ కాపరి దొడ్డు కర్రతో ఆ గొర్రెను కొడతా ఉంటాడు, దాని లోపల తీసుకొస్తూ ఉంటాడు. కాపరి కళ్ళు కప్ప అది బయటికి వెళ్ళిపోయింది అనుకో, ఏమవుతుంది? హల్లెలూయా. మన పరిస్థితి కూడా అంతే. దేవుని వాక్యాన్ని మీరి, దేవుని క్రమాన్ని మీరి, వాక్యానికి వేరుగా చిన్న పొల్లు సున్నా కలిపి చేసినా, ప్రకటించినా, మాట్లాడినా, హల్లెలూయా, ఏమవుతుంది? ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాం, అపవాది కోరలోకి వెళ్ళిపోతున్నాం. దయచేసి ఆలకించండి. దేవుని సమయం, దేవుని భాగాలు ఇవ్వడమే కాదు, దేవునికి సమయం కూడా ఇవ్వండి. నువ్వు దేవుని పని చేయి, దేవునికి సమయం ఇవ్వు, దేవుని సన్నిధిలో ఉండు. దేవుడు నిందారహితంగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు నిందారహితుడిగా మారుతావు. అందుకే నిందారహితుడు అనగా నిందలు లేనివాడు అని అర్థం. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని సమయాన్ని దొంగిలించారా, ఆయన కూడా మీ విషయంలో దొంగగానే ఉంటాడు. దేవుని విసర్జించావా, ఆయన కూడా నేను విసర్జిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఫస్ట్ మాట, ఎందుకు భయం కలిగింది వాళ్ళకి, ఎందుకు నిరీక్షణ కోల్పోయారు అంటే, దేవుని వాగ్దానాన్ని విడిచిపెట్టారు. నేను తిరిగి లెగిస్తానని ఆయనకు చెప్పారు దేవుడు. యేసుప్రభువు వారికి చెప్పాడు. ఆయన తిరిగి లెగిస్తాడనే విషయం అపవాదికి శత్రువు గుర్తుంది కానీ శిష్యులు గుర్తులేదు. ఒకవేళ శిష్యులకు గుర్తుండి ఏం జరిగేదో తెలుసా? ఆదివారం తెల్లవారుజామున తెల్లవారుగట్ట 3 గంటలకు 4 గంటలకి సమాధి గడికి వచ్చి యేసు ప్రభువుని కలవాలని, ఆయన చూడాలని ఆతృతతో వచ్చి ముందు వరుసలో నిలబడ్డే వాళ్ళందరూ. యేసు ప్రభు సమాధి గడ ఒక్కరు లేడు అంటే అర్థం ఏంటి? ఆ వాగ్దానాన్ని మర్చిపోయారు. మాటలు లాగుతాయి అనుష అని చూడు. హల్లెలూయా. కొద్దిసేపు అవసరం కొద్దిగా బయటికి వెళ్ళైనా వినండి, పర్లా వాయిస్ వినపడుతుంది. హల్లెలూయా. ఎందుకు భయం కలిగింది? ఈరోజు దేవుని వాగ్దానం మర్చిపోతే, దేవుని వాక్యాన్ని విడిచిపెడితే, వాక్యానికి వేరుగా జీవిస్తే భయం కలుగుతుంది. హల్లెలూయా. భయాలన్నిటిని కూడా దాటించేది దేవుని వాక్యం. ఉన్న భయాల కంటే ఇంకా ఎక్కువ భయాలు తీసుకొచ్చేది హల్లెలూయా ఏంటిది? ఆ వాక్యం మీద నమ్మకం ఉంచుకోవడమే. ఆ వాక్యం మీద నువ్వు నమ్మకం ఉంచకపోతే ఏమవుతుంది? ఇంకా భయంలోకి వెళ్తావు. వాక్యం మీద నమ్మకం ఉంచితే ఏమవుతుంది? ఆ భయాలను నువ్వు అధిగమిస్తావు. హల్లెలూయా. చెప్పండి చేతులెత్తి. ఆ వంచకుడు, యేసుప్రభు వంచకుడు అంటే చూడండి ఏ మాట వాడారు అక్కడ. వంచకుడు. ఆ వంచకుడు భూమి మీద సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన మాటలు మేము విన్నాం. 3వ దినాన తిరిగి లెగిస్తాడని చెప్పిన మాట మాకు గుర్తుంది. హల్లెలూయా. సాతానుగాడికి గుర్తుండదు. కింద నెల నీ వాగ్దానం ఏంటి, కింద సంవత్సరం నీ వాగ్దానం ఏంటి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయబోతున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే కన్నీరు కారుస్తే దేవుడు అప్పుల విషయాల్లో, రోగ విషయంలో, వ్యక్తిగత బలహీనత విషయాల్లో దేవుడు ఎలాంటి గొప్ప గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడో అపవాదికి తెలుసు. హల్లెలూయా. అందుకని వాడు ఏం చేస్తా, ప్రార్థన చేయడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. ఈరోజు చాలా మంది సిన్సియర్గా ప్రార్థన చేయరు. మంచానికి వాలుకుని, కుర్చీల మీద వాలుకుని, గోడల మీద వాలుకుని 5-10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడో తెలుసా? సాతానుగాడికి తెలుసు. అందుకే ప్రార్థన తప్ప అన్నీ చేయమంటాడు. దేవుని సన్నిధిలో మోకాలు వేయొద్దు, ఇంకేదైనా చేసుకో, పాటలు పాడుకుంటావు, ఏం పాడుకుంటావు, అన్నీ చేసుకో, కొన్ని స్తుతించుకో, ప్రార్థన మాత్రం చేయొద్దు. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? నీ ఆత్మ దేవుని ఆత్మతో ఏకమవుతుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒప్పుకోలు జరుగుతాయి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సమకాన్ని అనుభవిస్తావు. ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. నువ్వు ఆత్మ పరవశురాలుగా మారిపోతావు. దేవుని ఆత్మ కార్యాలకి ఆటంకాలుగా ఉన్న ప్రతి అడ్డుగోడలు కూడా విరిగిపోతాయి, శాపాలు విరిగిపోతాయి, అపవాది దుర్గాలు కాలిపోతాయి, వాడి బలము కాలిపోయేది, వాడి ఆలోచనలన్నీ కూడా తుత్తురీలుగా మార్చేసేది ప్రార్థన. కాబట్టి నువ్వు ప్రార్థన చేయొద్దు. అన్నయ్య వంట పరిచయం చెప్పినా, ఓడవమన్నా, తొడవమన్నా, పరదాలు పరచమన్నా, ఏది చేయమన్నా అన్నీ చేయగానే ప్రార్థన చేయొద్దు. చేయలేదు. సావుకుడు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాడంటే ఏదో జరగబోతుంది. దేవుని చేత ప్రేరేపించబడి ఆయన పెట్టాడు. ఆ ఉపవాస ప్రార్థనని పార్టిసిపేట్ చేస్తే దేవుడు నా జీవితంలో ఒక కార్యం చేస్తాడు. నా బాధ్యతను బట్టి నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి, నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి దేవుని మేలును నేను పొందాలి అనే ఆలోచన ఎవరికి ఉండదండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జనాన నీకున్న భయాలు పోవాలి అంటే, భయము పోయి నిరీక్షణ కలగాలి అంటే దేవుని వాక్యాన్ని నమ్మండి. యేసు ప్రభు నమ్మదగిన వాడు నమ్మండి. ఆయన కాపరైన నమ్మండి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నమ్మండి. ఆ నమ్మిక నీకుంటే ధైర్యం కలుగుతుంది. ఆ నమ్మకం నీకు లేకపోతే భయమే కలుగుతుంది. నేను కూడా ఏం చేయలేను, యేసు ప్రభు కూడా ఏం చేయలేడు.
ఒకే నావలో ఉండగా సముద్రంలో వచ్చిన అలల్ని తుఫాను చూసి బాధ కూడా నశించిపోతున్నామని ఎగిరెగిరి పడ్డారు వాళ్ళు అక్కడ. హల్లెలూయా. అల్ప విశ్వాసులారా, నేను మీతోనే ఉన్నాను కదా, మీరు నశిస్తే నేను కూడా ఏమవుతాను, మీరు మునిగితే నేను కూడా ఏమవుతాను, మీరున్న నావులో నేనున్న నావులో మీరున్నారు కదా, నేను ఉండగా మీరు ఎందుకు భయపడ్డారు? మీ విశ్వాసం ఎక్కడ? ఆయన లేచి సముద్రమును నెమ్మలపరిచి తుఫానుని గద్దించగా సానుకూలపరచబడింది. ఈరోజు నీ జీవితంలోకి దేవుని పిలవండి. దేవుని పిలవడం అంటే ఏంటి? యేసు ప్రభు రావంటే రారాయన. ఆయన చిత్త ప్రకారం నువ్వు చేస్తే, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే ఆయన మీతో నడుస్తాడు. దేవుని ప్రేమించడం అంటే పాటలు పాడడం కాదు. హల్లెలూయా. వాక్యాన్ని ప్రకారం జీవించడు, వాక్యం ఆధారంగా బ్రతకడం. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొనును. దేవుని ఆజ్ఞలు గైకోండి, దేవుని ప్రేమించండి, ఆయన మీతో నడుస్తాడు. ఎవడు నా యందు నిలిచునో వాని యందు నేను నిలుచును. అప్పుడు వాడి మాటలు నేను వింటాను, వాడికి ఏం చేయాలో అది నేను చేస్తాను. నేను అతనితో నడుచుట వల్ల, అతడు నాతో ఉండటం వల్ల అతడు ఫలిస్తాడు. అతడు ఫలించడం ద్వారా నా తండ్రి మహిమను పొందుతున్నాడు. యోహాను సువార్త 15 మనం చదువుతాం. కాబట్టి దేవుని మాటను నమ్మండి. దేవుని మాటను మీరు నిరర్థకం చేసుకోకుండా, దేవుని మాట చాలా పవర్ఫుల్. ఆకాశం గతించిన, భూమి గతించిన, దేవుని మాటలు గతిస్తాయి. ఇంకా ఒక మాట చెప్తాను, దేవుని మాట గతించదు, మీరు గతిస్తారు. కానీ దేవుడు మీకు చేసిన వాగ్దానాలు మీ పిల్లల జీవితాలు కూడా దేవుడు నెరవేరుస్తాడు. అబ్రహాము గతించాడు, అబ్రహాంతో చేయబడిన నిబంధన ఇస్సాకు జీవితంలోకి వెళ్ళింది. ఇస్సాకు గతించాడు, ఇస్సాకు తర్వాత యాకోబులోకి వెళ్ళింది. యాకోబు గతించాడు, యోసేపులోకి వెళ్ళింది. యోసేపును బట్టి 12 గోత్రాల్లోనికి దేవుడు నిబంధన స్థిరపరిచాడు. తన ప్రజల పక్షముగా దేవుడు తన మాటను, తన నిబంధన స్థిరపరిచాడు. ఆయన అంత నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మీ భయాలకు కారణం దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచకపోవటమే, దేవుని మాటను నమ్మకపోవటమే, దేవుని మాట వినకపోవటమే, ఆ మాటను బట్టి జీవించకపోవటమే మీ జీవితాల్లో కలిగే భయాలకు కారణం. ఈరోజు నా భయాలన్నీ కాలిపోవాలి అంటే యేసు ప్రభు పునరుత్థాన శక్తితో తిరిగి లేచాడు. ఆయన నేను ప్రేమిస్తాను, వాక్యానుసారంగా బ్రతుకుతానని ఒక మంచి తీర్మానం నువ్వు తీసుకుంటే నీలో ఉన్న భయాలన్నీ ఇప్పుడే పారిపోతాయి. నీలో ఉన్న భయాలు పోగొట్టడానికి నేను డెలివరెన్స్ ప్రార్థనలు చేయవసరలా. మీరు ఒప్పుకోలు జరుగుతూ ఉండగా, మీరు నిజంగా ఒప్పుకుంటూ ఉండగా, మీరు నిజంగా మీ అతిక్రమాలు దాచుకుండా ఒప్పుకుని దేవుణ్ణి చేర్చుకుంటే దేవుడు మిమ్మల్ని క్షమించి కొత్త కృపతో నింపుతాడు ఆయన. హల్లెలూయా. కొత్త కృపతో నింపుతాడు ఆయన. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యంలో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అంటే నశించబోతున్న వారికి ఎలా ఉంది? వెరితనం ఉంది. యేసు ప్రభు సిలువలో వేలాడినప్పుడు గుడ్ ఫ్రైడే ప్రసంగం కూడా మనం విన్నాం కదా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు అందరూ కూడా నువ్వు దేవునివైతే దిగిరా. హల్లెలూయా. నువ్వు దేవుడివైతే దిగిరా, నిన్ను నువ్వే రక్షించుకుని మమ్మల్ని రక్షించు. అసలు మామూలుగా మాట్లాడాలి అంటే, సిలువలో కొంతమంది యేసు ప్రభు వేలాడుతున్నప్పుడు ఆయన చేతకాని వాడని, ఆయన దేవుడు కాదని, దేవుడైతే 3 మేకుల మధ్య ఎందుకు వేలాడాడని, దేవుడైతే ఎందుకు చనిపోతున్నాడని, దేవుడైతే తాను ఎందుకు రక్షించుకోలేదు, అతనంతటిగా అతను రక్షించుకోలేదు కాబట్టి, తన మేకులు పీక్కోలేకపోయాడు కాబట్టి అతడు దేవుడు కాదు అని ఆ రోజు నుండి ఈ రోజు వరకు కొంతమంది మూర్ఖతరం వారు, మత ఛాందస్యవాదంతో కొవ్వెక్కిన వారు కొంతమంది ఉన్నారు. అటువంటి వారికి సిలువను గురించిన వార్త వెర్రితనంగా ఉంది. వారు నశించిపోతున్నారు కాబట్టి వెర్రితనంగా ఉంది. వారు యేసు ప్రభు వాక్యాన్ని చేర్చుకోలేదు కాబట్టి కొంతమంది సిలువను గురించిన వార్త వెర్రితనంగా ఇచ్చారు. అందుకే అంటున్నారు, కొంతమంది మనుషులు అపోస్తలమైన మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకున్నారు, వెర్రి వాళ్ళు అనుకున్నారు, అజ్ఞానులు అనుకున్నారు. మేము జ్ఞానులము, మాకేమీ లేవని తలంచారు. పరలోకంలో మాకు అన్ని సమకూడి జరుగుతున్నాయి, మాకు అన్నీ ఉన్నాయి అన్నారు. అంటే నశించిపోతున్న వారు, దేవుని మాట మీద నమ్మకం లేనివారు, దేవుని కార్యాల మీద నమ్మకం లేనివారు, వినుటకు మటుకు విని ఆ శక్తిని గ్రహించలేనివారు, వినుటకు మటుకు విని ఆ తాత్పర్యం, ఆ భావాన్ని గమనించలేనివారు, దాని ప్రకారం జీవించలేనివారు అందరికీ కూడా సిలువ వార్త వెర్రితనంగా ఉంది. హల్లెలూయా. ఆ భావాన్ని గమనించిన వారు, ఆ భావాన్ని గ్రహించిన వారు, దేవుని కృపను పొందేవారు అందరూ కూడా హల్లెలూయా శక్తిగా మారిపోయింది. శక్తిగా మారిపోయింది. సిలువను గురించిన వార్త నువ్వు నమ్మితే, సిలువ నీకోసమే, సిలువ వేలాడిన యేసు నీకోసమే, ఆయన నీకోసమే చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు వస్తే
సిలువ ద్వారా వచ్చిన కృప, యేసు ప్రభు తిరిగి లేచుడు ద్వారా వచ్చిన పునరుత్థాన శక్తి నీ జీవితంలోనికి వెల్లడవుతుంది. హల్లెలూయా. సిలువ ద్వారా నీ జీవితంలోనికి కృప వచ్చింది. పునరుత్థాన శక్తి ద్వారా దేవుడు ఆ కృపను నీలో స్థిరపరిచాడు. హల్లెలూయా. చేతులు తెలియజెప్పండి. ఇక్కడ 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం అంతా కూడా ఒక అద్భుతమైన పాఠం పౌలు గారు మనకు నేర్పిస్తారు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మనం చూద్దాం ఒకసారి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మా విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారయుందురు. హల్లెలూయా. పౌలు చాలా గట్టిగా చెప్తున్నాడు, నేను ఏ సువార్తనైతే ప్రకటించానో, ఏ రక్షణ వార్తనైతే ప్రకటించానో ఆ రక్షణ వార్తను, ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకుంటే మీరు రక్షణ పొందుతారు. ఏం చేయాలి చెప్పండి? గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవడం అంటే అర్థం ఏంటి? బైబుల్ని ఎలాగా పెట్టేసుకుని గట్టిగా పట్టేసుకోవడం కాదు. హల్లెలూయా. నువ్వు చదివిన దాన్ని నమ్మటమే గట్టిగా పట్టుకోవడం. నీ ఎదుట చేయబడిన ఉపదేశాన్ని నమ్మటమే, దేవుని వాక్యాన్ని నమ్మటమే, దేవుని ఆజ్ఞలను నమ్మటమే గట్టిగా పట్టుకోవడం. హల్లెలూయా. పట్టుకున్నావా? బైబిల్ పట్టుకోవడం కాదు, వాక్యాన్ని పట్టుకున్నావా? తల కింద బైబిల్ ఉండటం కాదు, దేవుని మాటలు నీ హృదయంలో ఉన్నాయా? దేవుని మాటలు నీ తలంపులో ఉన్నాయా? దేవుని వాక్యం నీ తలంపులో ఉంటే దురాలోచనలు నీ తలంపులోనికి రావు. కామ క్రోధ మద మత్సరాలు నీ జీవితంలోనికి రాకుండా నీ ప్రాణాత్మ దేహాలను పరిశుద్ధతతో నింపేది దేవుని వాక్యం. తేటగా తేనె వలె, హల్లెలూయా, సువర్ణంగా మారిన బంగారం వలె అంత హోలీగా, అంత పరిశుద్ధంగా నీ జీవితాన్ని కట్టడానికి ఉపయోగపడింది దేవుని వాక్యం. హల్లెలూయా. జుంటె తేనె దారుల కంటే, తెల్లని పాలు కంటే, బలమైన మాంసము కంటే, హల్లెలూయా, వాక్యమే బలము, వాక్యమే హల్లెలూయా నా ఆహారం. అందుకే దేవుడు అంటాడు, యేసుప్రభు అంటాడు, మనుషుడు రాళ్ళ వలన రొట్టె, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట ద్వారా జీవించాడు. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? ఏ ఉపదేశ రూపముగా గట్టిగా మీరు పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందేవారై ఉన్నారు. హల్లెలూయా. తర్వాత నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడును. అంటే ఈ సువార్త ప్రకటించడానికి కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు లేఖనములో చెప్పబడినట్లుగా ఆయన మనుషుల కొరకు అప్పగించబడ్డాడు, సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. అందుకనే నేను చెప్పే ఈ సువార్త మీకు రక్షణను తీసుకొస్తుంది. ఒకవేళ యేసు ప్రభు పునరుత్థాన శక్తితో తిరిగి లేపబడకపోతే మా విశ్వాసం దొంగ విశ్వాసం. ఆయన తిరిగి లేపబడకపోతే మా సువార్త దొంగ సువార్త. అది కూడా చెప్తాడు చూడండి. అక్కడ 5వ వచనం నుంచి ఆయన కేఫాగు తర్వాత ఆయన పునరుత్థాన శక్తితో తిరిగి లేచిన తర్వాత ఎవరెవరికి కనపడ్డాడు అవన్నీ కూడా అక్కడ రాసుకుంటూ వచ్చాడు. తర్వాత నేను పాపుల్లో ప్రధానని చెప్పాడు. తర్వాత అపోస్తులందరికంటే నేను చాలా కడపడివాడినని చెప్పాడు. అంటే అందరికంటే చాలా చనువానని చెప్పాడు. కానీ అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డానని చెప్పాడు. హల్లెలూయా. ఆ ప్రయాసకు కారణం దేవుని కృప అని చెప్పాడు. అయితే 12వ వచనంలోకి వచ్చేసరికి మరలా చెప్తున్నాడు చూడండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదన్నట్లుగా చెప్పుచున్నారు. హల్లెలూయా. అసలు పునరుత్థానం లేదు, యేసు ప్రభు సిలువకి ఎక్కలేదని చూసారా? ఈ మాటలను కొంతమంది యేసు ప్రభు అసలు సిలువ ఎక్కలేదు, యేసు ప్రభు అసలు సిలువ వేయబడలేదు, ఆయన ఎటో పారిపోయాడు, కాశ్మీర్కి వెళ్ళిపోయాడు, అక్కడ పెళ్లి చేసేసుకున్నాడు, దయచేసి ఇలాంటి దొంగ పుస్తకాలు చాలా ఉన్నాయి సమాజంలో. హల్లెలూయా. ఈ బైబిల్లో ముందే రాశారు దేవుడు, పౌలు గారు ముందే రాశారు. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు చూడండి 14వ వాక్యం. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మా విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తుని లేపనని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యములుగా అగుపడుచున్నాము. హల్లెలూయా. ఒకవేళ దేవుడు క్రీస్తుని లేపబడకపోతే, హల్లెలూయా, యేసు ప్రభు పునరుత్థాన శక్తితో లేపబడకపోతే మా విశ్వాసం వ్యర్థం, మా వాక్యం వ్యర్థం, మా మాటలు వ్యర్థం. హల్లెలూయా.
తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, 16వ వచనంలో, మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడదు. ఓకే, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణించు వారమై ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. హల్లెలూయా. నువ్వు దౌర్భాగ్యుడు కాదు, నువ్వు అవిశ్వాసు కాదు, నువ్వు యేసునందు ఉంచిన విశ్వాసమో వమ్ము చేసే విశ్వాసం కదా. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు. ఆ మాటలు కూడా చూద్దామా? 20వ వచనం చూడండి. ఇప్పుడైతే, అందరూ చూడండి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. సే హల్లెలూయా. ఆయన మృతులలో నుండి లేపబడకపోతే ఆమె గుర్తుకొస్తాయి కొంతమంది మాటలు. ఈ లోకంలో కొంతమంది బాబాలుగా, స్వామీజీలుగా, ఆ పేర్లతో ఈ పేర్లతో ఒక 60-70 సంవత్సరాలు చలామణి అయ్యి కొన్ని గుడారాలు కట్టుకుని, కొన్ని గుళ్ళు కట్టుకుని, వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకుని, చిన్న చిన్న మ్యాజిక్లు, చిన్న చిన్న మహిమలు కూడా చూపించి మేము దేవుళ్ళము, మా అవతారాలు ఇవి అని చెప్పుకున్నవారు చచ్చిపోయే ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను మరలా 3వ రోజు లెగిస్తానని చెప్పిన వాళ్ళు కొంతమంది, 7వ రోజు లేస్తానని చెప్పిన వాళ్ళు కొంతమంది, 40 రోజుల తర్వాత లేస్తానని చెప్పిన వాళ్ళు కొంతమంది. 40 కాదు, 7 కాదు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, యేసు తప్ప ఈ లోకంలో ఏ మనుషులు తిరిగి లేవలే. ఈ రోజుకి ప్రతి సమాధిని మీరు తవ్వండి, వారి ఎముకలతో, వారి మాంసంతో కుళ్ళు కప్పు కొట్టే సమాధులే. కానీ యేసు సమాధి మాత్రం సువాసన వెదజల్లే సమాధి. ఎందుకంటే తెలుసా? ఆయన అక్కడ లేడు, ఆయన చెప్పినట్లుగా తిరిగి లేచాడు. ఈజ్ రైజన్. ఆయన లేచాడు, ఆయన చెప్పినట్లుగా లేచాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు. చూడండి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా అన్నాడు. అసలు ఆ మాట నాకు భలే నచ్చింది. ప్రథమ ఫలముగా అన్నాడు. చూడండి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఏమన్నాడు? మనుషుని ద్వారా మరణము వచ్చును గనక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. హల్లెలూయా. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. హల్లెలూయా. ఆదామునందు ఈ లోకంలోనికి పాపము, శాపము, మరణం ఎలా వచ్చిందో కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా పునరుత్థానం వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, జీవం వచ్చింది. బ్రతుకున్నారా? హల్లెలూయా. చూడండి 23వ వాక్యంలో, ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుతురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి మన తండ్రి అయిన దేవుని రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. హల్లెలూయా. యేసు ప్రభువే తండ్రికి రాజ్యాన్ని అప్పగిస్తాడన్నమాట. ఇది క్రీస్తు రాజ్యం. మనందరం కూడా క్రీస్తు రాజ్యంలో ఒక సోల్జర్స్, సైనికులం. మనందరం కూడా మన పని చేయాలి. ఎలా చేయాలి? సైనికుడికి బలం కావాలి, సైనికుడి ఆయుధాలు కావాలి. ఆయుధము దేవుని వాక్యం, ఆయుధము దేవుని అభిషేకం. బతుకున్నారా? మన ఆయుధాలు అభిషేకము, వాక్యం, విశ్వాసము. లోకమును జయించిన జయము విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసము ద్వారా, వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మనం ఈ లోకాన్ని జయించవలసిన వారమే ఉన్నాం. హల్లెలూయా. తల్లి చెప్తాం, యేసు ప్రభు తిరిగి లేచాడు, అందుకే మనకి జయం వచ్చింది. ఇది మర్చిపోతే నీకు అపజయం వస్తుంది, ఇది మర్చిపోతే భయం వస్తుంది. ఇది మర్చిపోయారు కాబట్టి హల్లెలూయా. మీరు కూడా ఒకవేళ మర్చిపోయి ఉన్నారని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాగ్దానాన్ని మరవద్దు, దేవుని వాగ్దానాన్ని విడిచిపెట్టొద్దు. దేవుని వాగ్దానాన్ని కనుక మర్చిపోతే, దేవుని వాగ్దానాన్ని కనుక మనం విడిచిపెడితే హల్లెలూయా. అందుకని సిలువను కూర్చున్న వార్త మనకి ఎలా ఉంది? ఇప్పుడు వెరితనమా, శక్తా? చెప్పండి. నమ్మకపోతే వెరితనమే, నమ్మకపోతే సిలువ యాగం వ్యర్థమే, నమ్మకపోతే పునరుత్థాన శక్తి వ్యర్థమే, నమ్మకపోతే యేసు రక్తము నేనేమి చేయలేదు. నువ్వు నమ్మితే యేసు రక్తం నిన్ను శక్తితో నింపుద్ది. నువ్వు నమ్మితే క్రీస్తు పునరుత్థాన బలం నిన్ను జయంతో నింపుద్ది. ఈరోజు ఓడిపోయావా, కృంగిపోయావా, నీ జీవితంలో యేసుని పిలువు, ఆయన పునరుత్థాన శక్తి మరలా నీ జీవితాన్ని కాడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే యేసు ప్రభు సమాధిని చూసి యేసు ప్రభు లేచాడని ఎవరైతే నమ్మారో, అయ్యి మగ్దలని మరి ఆవిడతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా దాక్కున్న శిష్యుల దగ్గరికి వెళ్ళాను. భయంతో దాక్కున్నారు కదా.
భయపడుతున్న వారందరి దగ్గరికి యేసు ప్రభు వార్తను మోసుకెళ్ళింది. హల్లెలూయా. అయ్యా భయపడకండి, అందరూ ధైర్యంగా రండి, మీ అందరికీ కూడా ఒక గొప్ప నిరీక్షణ కలిగిన మాట నేను చెప్తాను. హల్లెలూయా. దాక్కున్న వారందరూ బయటకు వచ్చారండి. దాక్కున్న వాళ్ళందరూ బయటకు వచ్చారు. భయంతో ఉన్న వారందరూ, వణుకుపోతున్న వారందరూ బయటకు వచ్చారు. హల్లెలూయా. వాళ్ళు చెప్పిన మాట అంటే తెలుసా? మత్తయి సువార్త మనం చదివాం కదా, ఏంటది? 28:6-7 ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట విన్న వాళ్ళు భయపడి దాక్కుంటున్న వారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు మనకి ఏదైతే చెప్పాడో అది నెరవేర్చాడు. ఏం చెప్పాడు? హల్లెలూయా. ఆయన మనుషుల చేతికి అప్పగించబడి, సమాధి వేయబడి, పాతి పెట్టబడి తిరిగి లెగిస్తానని చెప్పాడు కదా, అది జరిగింది. యేసు ప్రభు సమాధిలోనికి మేము అడుగులు పెట్టాం. మేము వెళ్ళేసరికి సమాధి తెరవబడి ఉంది, రాయి బోర్లించబడి ఉంది. లోపలికి వెళ్ళి చూసాము, ఆయన నార వస్త్రాలన్నీ కూడా చుట్టి పెట్టబడి ఉన్నాయి. ఆయన అక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే లేచాడు. శిష్యులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు, సమాధి కాడికి వచ్చారు, చూశారు. హల్లెలూయా. వారి భయము పోయి నిరీక్షణ కలిగింది. హల్లెలూయా. రెండవదిగా, ఒకటి, నీ భయము పోయి నిరీక్షణ కలగాలి అంటే దేవుని వాక్యాన్ని నమ్మండి. హల్లెలూయా. రెండవదిగా, నీ భయము పోయి దేవుని కార్యాలు చూడాలి అంటే, హల్లెలూయా, దేవుణ్ణి చూడండి. ఒకటి, నమ్మండి, నమ్మిన మీరు ఆయన చూడండి. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి వచ్చినా అటు ఇటు చూడద్దు. చాలా మంది దేవుని వాక్యాన్ని నమ్మామంటారు కానీ నమ్మిన దేవుణ్ణి చూడకుండా, నమ్మామండి ప్రార్థన చేసుకున్నామని అంటారు కానీ లోకాన్ని చూసేవారు కొంతమంది ఉంటారు, వారి బలాన్ని చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ రక్త సంబంధికులు చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు లేదు, నువ్వు దేన్ని నమ్మావో దాన్నే చూడాలి. నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మావా, వాక్యమునకు ఆధారముకు క్రీస్తును చూడాలి. వాళ్ళు యేసు ప్రభు మాటను మరిచిపోయారు. దేవుని దూత జ్ఞాపకం చేసుకుంది, ధైర్యం కలిగింది. హల్లెలూయా. ధైర్యం కలిగిన తర్వాత వాళ్ళు యేసు సమాధిని చూశారు, ఆయన తిరిగి లేచాడు అనే విషయం అర్థమైంది. ఈరోజు నువ్వు కూడా చేయాల్సిన పని అదే. నువ్వు దేన్ని నమ్మావో, ఎవరిని నమ్మావో వారిని చూడాలి. నువ్వు యేసుని వాక్యం నమ్మావు కదా, యేసునే చూడు. నీ విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించబడిన యేసు వైపు చూడు. గమ్యానికి చేరుతావు. యేసును నమ్మానని చెప్పి, యేసు ప్రభుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించానని చెప్పి, బాప్టిజం పొందానని చెప్పి, హల్లెలూయా, మనుషుల్ని, బలాన్ని, వాళ్ళని వీళ్ళని చూస్తే ఆయన శక్తిని ఆశ్రయించలేని స్థితిలో నువ్వు ఉండట్లే. హల్లెలూయా. కాబట్టి ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి చెప్పండి? దేవుని వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. ఒకటి, వాళ్ళు దూత చెప్పింది విన్నారు, ఆయన ఇక్కడ లేడు, తిరిగి లేచారు. దూత చెప్పింది విని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. రెండోదిగా, యేసు సమాధిలోనికి వెళ్ళి చూశారు. హల్లెలూయా. ఒకటి, మీరు దేవుని వాక్యాన్ని నమ్మండి, ధైర్యం వస్తుంది. హల్లెలూయా. రెండోదిగా, దేన్ని నమ్మారో దాన్నే చూడండి, దేన్ని నమ్మారో దాన్ని గట్టిగా పట్టుకోండి. పౌలు అదే చెప్తున్నాడు, ఏ సువార్తను అయితే మేము ప్రకటిస్తున్నామో ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకోవాలి. అంతం వరకు పట్టుకోవాలి. అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. యేసు ప్రభు నమ్మటమే కాదండి, గట్టిగా పట్టుకోవాలి. శ్రమలు కలిగినప్పుడు, కష్టాలు, ఉపద్రవాలు కలిగినప్పుడు నువ్వు దేవుని గట్టిగా పట్టుకోవాలి. ఈ రోజు ఎంతమంది యేసుని పట్టుకున్నారు? హల్లెలూయా. ఎంతమంది యేసుని పట్టుకున్నారండి? నీ కష్టాల్లో, శ్రమల్లో, అప్పుల్లో, వేదనలో, దుఃఖంలో యేసుని పట్టుకోండి, మీరు గమ్యానికి చేర్చబడతారు. సిలువే మన అతిశయము, యేసు ప్రభు పునరుత్థాన శక్తే మన అతిశయం. హల్లెలూయా. వాళ్ళకి ధైర్యం కలిగింది. అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి హల్లెలూయా చూసి ధైర్యంతో నింపబడ్డారు. అనగా దేవుని వాక్యం వినడం ద్వారా వారికి ఏం కలిగింది? నిరీక్షణ కలిగింది. భయము పోయి ధైర్యం వచ్చింది. హల్లెలూయా. రెండోదిగా, కలిగిన ధైర్యం ఎప్పుడు స్థిరపరచబడిందంటే చూసినప్పుడు. మీరు దేవుని వాక్యం విన్నారు కదా, ఏ వాక్యం అయితే విన్నారో ఆ వాక్యమును మీరు గట్టిగా పట్టుకోండి, కార్యాలు చూస్తారు. వాక్యం వినడం కాదు, కార్యాలు చూడాలి. కార్యాలు చూడాలి అంటే నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకోండి. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఇదే చెప్తున్నాడు. మీరు ఎవరిని వెంబడిస్తున్నారో, ఏ దేవుని వెంబడిస్తున్నారో దేవుని గట్టిగా పట్టుకోండి. మనం వెంబడించే దేవుడు యేసు. అందరూ చెప్పండి, మనం వెంబడించే దేవుడు యేసు. నేను వెంబడించే దేవుడు యేసు. నేను వెంబడించే దేవుడు యేసు. నేను ఆయన గట్టిగా పట్టుకుంటాను. మనుషులు నమ్మకండి, మనుషులు నమ్మకండి. హల్లెలూయా. నిలువెల్లా విషము కలుగుతారు. నీ దగ్గర ప్రేమ నటిస్తారు, విషాన్ని చిమ్ముతారు. ప్రేమ నటన, వాళ్ళు చిమ్మేది విషమే. కానీ యేసు ప్రభువే నిజమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు నిజంగా మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. గట్టిగా పట్టుకోండి. వాళ్ళు యేసుని చూచారు. హల్లెలూయా. యేసుని చూడటం, ఆయన సమాధిని చూశారు. దూత చెప్పింది,
ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగా లేచాడు అని. హల్లెలూయా. వాళ్ళు వచ్చి చూచి కన్ఫర్మేషన్ చేసుకున్నారు, ఆయన లేచాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరేం చేయాలి? దేవుని వాక్యం వెల్లడవుతున్నప్పుడు బాగా విని బుర్రలు ఊపడం కాదు. హల్లెలూయా. హృదయంలోనికి చేర్చుకోవాలి. ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఆ ఉపదేశాన్ని అంగీకరించాలి, ఎస్ దాన్ని రిసీవ్ చేసుకోవాలి. అప్పుడు కార్యం జరుగుతుంది. దేవుని వాక్యం వినుట చేతనే కార్యాలు జరుగుతాయి. దేవుని వాక్యం విడుదల ఉంటే చేతనే అది రెండంచెలగల వాడిగా ఉండి నీలో క్రియ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని మాట చాలా పవర్ఫుల్. మనకి సిలువను కూర్చున్న వార్త, నశించుచున్న వారికి వేరుతారు, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. రెండోది, ఒకటి వాళ్ళు విన్నారు, రెండోదిగా వాళ్ళు చూశారు. యేసు ప్రభు సమాధి ఖాళీ అయిపోయింది. హల్లెలూయా. చరిత్ర చెప్పండి. తర్వాత ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభు వారు ఎవరినైతే నమ్మారో, యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్పి ఎవరైతే నమ్మారో వాళ్ళందరి మధ్యలోనికి దేవుడు ప్రత్యక్షమయ్యి మీకు సమాధానం కలుగునుగాని చెప్పాడు. హల్లెలూయా. యేసు ప్రభు వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యి మీకు సమాధానం కలుగునుగా అని చెప్పాడు. చరిత్ర చెప్పండి. హల్లెలూయా. ఆయన లేచి ఏం చేశాడు తెలుసా? ఆమేన్. వారి మధ్యలోనికి వచ్చి సమాధానాన్ని ప్రకటించాడు, వారిని ధైర్యపరిచాడు, వారితో మాట్లాడారు. హల్లెలూయా. ఈ రోజున యేసు లేచాడు, ఆయన ఉండు స్థలంలో మిమ్మల్ని చేర్చుకుంటాడు. లాస్ట్గా 3వ పాయింట్ నేను చెప్తున్నాను, ఇది చెప్పి ముగించేస్తా. ఆయన ఉండు స్థలంలో మీరందరూ ఉండబోతున్నారు, మనమందరం ఉండబోతున్నాం. హల్లెలూయా. కొద్దిగాలు ఊపిపట్టండి. ఆయన ఉండు స్థలంలో మనం ఉంటాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సరే చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం చూడండి. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితే గాని బ్రతికింపబడును కదా. హల్లెలూయా. చదువుతారు చెప్పను. చచ్చిపోయిన వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి ఎలా వెళ్తారు? అసలు పరలోక నరకం ఉందని ఎవడు చూశాడు? ఇలాంటి కొంతమంది అవివేకులు ఉంటారండి. హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కొంతమంది మరో జన్మలు ఉన్నాయని నమ్మేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. బైబిల్ ప్రకారం మరో జన్మ లేదు. ఆమె వాని క్రియలకి దేవుని వద్దకు వెళ్ళి జీతాన్ని పుచ్చుకుంటాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. పునరుత్థానం లేదు అని నమ్మేవారు, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేవరు అనే వాళ్ళందరూ కూడా అవివేకులు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఈ అవివేకులు ఏం చెప్తుందంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? 37వ వచనం నుంచి చూడండి. 37వ వచనం నుంచి ఇంచుమించు 44వ వచనం వరకు మీరు చూసినట్లయితే, 44వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ చెప్తాడు, నువ్వు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజను విత్తుచున్నావు గాని హల్లెలూయా పుట్టబో శరీరమును విత్తుటలేదు. అంటే హల్లెలూయా, విత్తనము అది గోధుమ గింజ కావచ్చు, ఏ గింజనే కావచ్చు, అది భూమిలో నాటబడిన తర్వాత అదేమవుతుంది? చస్తుంది. హల్లెలూయా. భూమిలో నాటబడిన తర్వాత ఆ విత్తనం చచ్చుద్ది. చచ్చిన దానికి హల్లెలూయా దేవుడు జీవాన్ని ఇస్తాడని చెప్తున్నాడు. ఇక్కడ మీరు ఇంటికల్లా ఆ మాటలు చదువుకోండి. 44 వచనం వరకు. హల్లెలూయా. అక్కడ దేవుడు చెప్తాడు, సూర్యుని వెలుగు వేరు, నక్షత్రాల వెలుగు వేరు, ఎవరి విలువ వాళ్ళది, పక్షుల శరీరం వేరు, జంతువుల శరీరం వేరు, మనుషుల శరీరము వేరు, ఎవరిది వాళ్ళకే ఉందని చెప్పి అన్ని చెప్తాడు అక్కడ. హల్లెలూయా. 44వ వచనం వరకు మీరు ఇంటికల్లా చూసుకుని 44వ వచనంలో ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ శరీరముగా లేపబడును. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. హల్లెలూయా. 44వ వచనం ఏం సెలవిస్తుందంటే ప్రకృతి అనుసారమైన శరీరం ఉంది. ప్రకృతి సారమైన శరీరం అంటే ఏది చెప్పండి? ఇది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. ఇది ఎప్పుడు వస్తుంది మనకి? హల్లెలూయా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మహిమ శరీరాన్ని మనకిస్తాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఆయన మహిమ శరీరాన్ని ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. మహిమ శరీరాన్ని దాలుస్తాడు. రెప్పపాటు సమయంలో మనం మార్పు పొందుతాం. చూడండి, ఎందుకంటే ఇలాగ ఈ శరీరం తెలిపోవచ్చు అంటే ఇక్కడ 50వ వచనం ఒప్పుకోదు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని నేరవు. హల్లెలూయా. 50వ వచనంలో రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుని నేరవు. హల్లెలూయా. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ 51 నుంచి? క్షేత అక్షేతను స్వతంత్రించుకొనదు,
ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. హల్లెలూయా. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్తమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్తమై ఉన్నది అమర్త్యతను ధరించుకున్నప్పుడు, హల్లెలూయా, అది రాబడి విజయమందు మరణము మృంగివేయబడును. విజయము మరణము మింగేసి, యేసు సిలువ, యేసు సమాధి మరణమును మృంగివేసి ఆయన పునరుత్థాన శక్తితో తిరిగి లేచాడండి. హల్లెలూయా. అందుకే రాయబడింది 55వ వచనంలో, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. మరణపు ముళ్ళు పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. అంటే మనకి ఏ శరీరం ఉంది ఇప్పుడు? మహిమ శరీరము. ప్రకృతి పరమైన ఈ దేహము, ఈ శరీరము విడిచిపెట్టిన వెంటనే మనం ఎక్కడికి వెళ్తాం? దేవుని సన్నిధిలోనికి వెళ్తాం. హల్లెలూయా. దేవుని ధవల సింహాసనం మీదకి వెళ్తాం. చూస్తారు ఒకసారి ప్రకటన గ్రంథం ముగించేస్తున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం చూడండి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉన్నట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడును. హల్లెలూయా. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వానిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెల్లెతల్లి చెప్పండి. 14వ వచనంలో, మరణమును మృతుల లోకమును అగ్నిగుండమును పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన యెడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. హల్లెలూయా. మన దగ్గర రెండవ మరణం గురించి బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఎవరికి రెండవ మరణం ఉంది? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనము. పిరిగవారు, అవిశ్వాసులను, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అగ్ని గంధకములు మండు గుండములో పాలు పొందుతున్నది రెండవ మరణము. హల్లెలూయా. 27వ వచనం కూడా చూడండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిది ఏదైనను అబద్ధమైన దానిని జరిగించువాడు ఎవడైనను దానిలోనికి ప్రవేశించాడు. హల్లెలూయా. అంటే రెండో మరణం ఉంది. రెండో మరణం అంటే ఏంటంటే శరీరానికి కాదు అది. హల్లెలూయా. ఎందుకంటే మనకు రెండు శరీరాలు ఉన్నాయి. ఒకటి దేవుని చేత నిర్మించబడిన భౌతిక దేహం, ఇది భౌతిక పరమైన మరణం. ఇది యేసు ప్రభువు కూడా భౌతికమైన మరణంలోనికి వెళ్ళారు. హల్లెలూయా. ఇది మొదటి మరణం. రెండవ మరణం ఏంటంటే యాక్చువల్గా ఆత్మకు చావు లేదు. ఆత్మ నరకంలో ఉన్న పరలోకంలో ఉన్న జీవించి ఉంటుంది. అయితే పరలోకంలో ఉన్నవాడు బ్రతికున్నాడని, నరకంలోనికి వెళ్ళిన వాడు మరణిస్తున్నాడు. ఇది రెండవ మరణం, ఆత్మ మరణం అని చెప్పి బైబిల్ చెప్తుంది. యాక్చువల్గా ఆడికి వెళ్ళిన తర్వాత మరణానికి ముగింపు లేదు. నరకంలో కూడా ఆత్మ వేదన పడుతుంది. హల్లెలూయా. ఆ వేదనను, ఆ ఆత్మ ఆ అగ్నిగండంలో పడే ఆ వేదన, ఆ బాధ, దాని అంతటిని కూడా దేవుని వాక్యం మరణంతో పోల్చింది. ఎవడైనను జీవ గ్రంథములో పేరు రాయబడినట్టు ఉండని ఎడల, హల్లెలూయా, ఎవడైనను పరలోకంలోనికి వెళ్ళి యేసు ప్రభు చేత మహిమా శరీరమును ధరించి దేవుడిచ్చిన జీవకిరీటాన్ని పొందకుండా, హల్లెలూయా, ఎవడైతే అగ్నిగుండంలోనికి వెళ్తాడో అగ్నిగుండంలోనికి వెళ్ళి వారందరూ కూడా రెండవ మరణంలోనికి వెళ్తున్నారు. అంటే వాళ్ళు వేదన పరచు స్థలంలోకి వెళ్తున్నారు. అంటే రెండో మరణం ఉంది. శరీరానికి ఒక మరణమే. మనకు రెండు శరీరాలు ఈ లోకంలో లేవు. ఈ లోకంలో మనకున్నది ఒక శరీరమే. కాబట్టి మనకి భౌతికపరమైన మరణం ఉంది. హల్లెలూయా. రెండవ మరణం ఏంటి? అగ్నిగుండంలోనికి వెళ్ళడమే రెండవ మరణం. నరకంలోనికి వెళ్ళడమే రెండవ మరణం. హల్లెలూయా. నరకాన్ని, అగ్నిగుండాన్ని దాటిన వారు ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యంలో యేసు ప్రభుతో పాటు వారు నివసిస్తారు. ఆయన వారికి మహిమా శరీరాన్ని దారుస్తారు. అంటే రెప్పపాటు సమయంలో మనము
క్షయతను వదిలిపెట్టి అక్షయతను ధరించుకుంటాము. హల్లెలూయా. క్షయమగు ఈ శరీరాన్ని విడిచిపెట్టి అక్షయమగు మహిమా శరీరాన్ని మనం ధరిస్తాము. రెప్పపాటు సమయంలో మనం మార్పు చెందుతామని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. అది మనకున్న నిరీక్షణ. ప్రభువు తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా తిరిగి లేపబడతాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఖచ్చితంగా తిరిగి లేపబడతాడు. హల్లెలూయా. రోమపత్రిక 11:25 పునరుత్థానాన్ని జీవాన్ని నేనే నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నడూ చనిపోడు, అతను అంత్యదినం నేను జ్ఞాపకం చేసుకుని తిరిగి లేపుతానని చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు నా మాటలు ముగించే ముందు మరల చెప్తున్నా, మీరు సిలువను నమ్మండి. హల్లెలూయా. అనగా యేసు ప్రభువుని నమ్మండి, ఆయన వాక్యాన్ని నమ్మండి. నమ్మిన వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. ఎవడైతే వాక్యాన్ని నమ్మి ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటాడో వాడు ఆయనతో పాటు కలిసి జీవిస్తాడు. ఆయన వారిని జ్ఞాపకం చేసుకుని ఆయన వాళ్ళని తిరిగి లేపుతాడు. ఆయన ఉండే స్థలంలో, ఆయన ఉండే రాజ్యంలో ఆయన ఉంచుతాడు. అందుకనే నేను లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని జయించాను, మీరు కూడా జయించిన ప్రతి వాడు కూడా నాతో పాటు నా సింహాసనం ముందు నేను కూర్చోండనిచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి రెండవ మరణంలోనికి వెళ్ళకండి. రెండవ మరణము నీ ఆత్మ కాలిపోతుంది. నీ ఆత్మ చాలా వేదన పడుతుంది. అక్కడ పండ్లు కొరుకుట ఉంది. హల్లెలూయా. అగ్ని గంధకాలు, అగ్ని బురద ఉంది. హల్లెలూయా. ఆ బాధ వర్ణాతీతం. పాతాళం వారిని మింగివేస్తుంది. హల్లెలూయా. జీవ గ్రంథంలో నీ పేరు ఉన్నది. హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను. దేవుని వాక్యాన్ని నమ్మండి. నమ్మిన వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. ఆయన మిమ్మల్ని మరలా తిరిగి లేపి ఆయన ఉండే రాజ్యంలో, ఆయన ఉండే స్థలంలో మిమ్మల్ని చేర్చుకుంటాడు. ఈ మాటల్ని దేవుడు మన మనుగడలో దీవించి స్థిరపరిచి ఫలింపచేయగా అందరూ కూడా లేచింది.